హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో పెసరపప్పు అటుకులతోటి ఒక కమ్మటి పాయసాన్ని అయితే తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. ఈ పాయసం చేయటము చాలా తక్కువ టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి ఒక్కసారైనా ట్రై చేయండి. పెసరపప్పుతో చేస్తున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుంది పాయసం అయితే. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసేసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే పెసరపప్పుని అయితే క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ పెసరపప్పులోకి మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోండి. ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. డైరెక్ట్గా మీరు పప్పుని కుక్కర్లో వేసుకొని క్లీన్ చేసుకుని డైరెక్ట్గానే వండుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి పెసరపప్పు అడుగు పట్టేస్తుంది, వాటర్ ఉన్నా కూడా ఒకసారి అడుగంటుతుంది. సో అందు గురించి నేను ఇక్కడ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఈ విధంగా ఈ గిన్నెను పెట్టేసుకుంటున్నాను. గిన్నె కూడా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. మనకి ఎక్కువ కుక్ అవ్వకూడదండి, సెమీ కుక్ అవ్వాలి. అంటే మనకి ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. అలాగే నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇమీడియట్గా కడగటంతో డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఈలోపు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, అలాగే వాటితో పాటే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఈ పాయసానికి చాలా బాగుంటుంది దీని రుచి. ఇవి మనకి వేసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నానండి. ఇవి వేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మరొక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు అయితే అటుకులు వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు అటుకులు కూడా మనకి లావుగా ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. పల్చటి అటుకులు ఈ పాయసానికి పనికిరాదు. సో లావుగా ఉండే అటుకుల్ని ఈ విధంగా వేసుకొని జస్ట్ మనకి ఒక 2-3 నిమిషాలు ఆ నేతిలో ఫ్రై చేసుకోండి. ఒకసారి మనకి ఈలోపు మనకి చక్కగా ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి విజిల్స్ వచ్చేసి కంప్లీట్గా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా పట్టుకుంటే కొంచెం మనకి పలుకు తగలాలండి. ఈ విధంగా ఉడికితే మనకి సాఫ్ట్గా లేకుండా ఇలాగ పలుకుగా ఉంటే పాయసం రుచి చాలా బాగుంటుంది. అందు గురించే చెప్పాను, నానపెట్టకుండా ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, గిన్నెలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, వాటర్తో సహా వేసేసుకుంటాం కాబట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు అలాగా ఉడికించుకోండి. ఈలోపు పక్కన మరొక స్టవ్ మీద మనం తీసుకున్న కప్పు పెసరపప్పు కానీ 1 కప్పు ఫుల్గా వేసుకోండి. బెల్లం అయితే మీకు కావాలంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. అందులోకి ఒక అరకప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను. జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇక్కడ చూసినారైతే మనకి వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు, పచ్చి పాలు కాదండి, కాచిన పాలు ఒక 3 కప్పుల వరకు అయితే వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా, అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ మిల్కే ఒక 3 కప్పుల వరకు అయితే వేశాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోండి. పెసరపప్పు మనకి అడుగు పట్టేస్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి పక్కన స్టవ్ మీద బెల్లం కరిగించుకుంటున్నాం కదా, బెల్లం కూడా చూడండి చక్కగా కరిగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఈ పెసరపప్పుని చెక్ చేసుకోండి. మనకి ఒక 90% అలాగ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి మనం బెల్లం సిరప్ ఉంది కదా, ఒకసారి అయితే టీ ఫిల్టర్ సహాయంతో ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని వేసేసుకొని 1 నిమిషం పాటు కదిలించకండి. 1 నిమిషం తర్వాత ఇలాగ స్లోగా కదిలించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇలాగ పచ్చకర్పూరం ఉంటుంది కదండి, చాలా కొంచెం వేసుకోండి, చాలా ఘాటుగా ఉంటుంది. ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మరొక 4-5 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మనకి ఫస్ట్ లూజ్గానే ఉంటుందండి, కొంచెం చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. లాస్ట్లో ఈ విధంగా సాల్ట్ లైట్గా వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసేసిన తర్వాత
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి చల్లారిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తింటే దీని రుచి చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు అటుకుల పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.